ఇంత ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా. జనరల్గా వ్యతిరేకత అనేది లాస్ట్ 3 నెలల్లో 4 నెలలు చూపిస్తారు. హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణలో లాస్ట్ 4 మంత్స్లో చూపించారు. ఢిల్లీ కేజ్రీవాల్ చూపిస్తే లాస్ట్ 6 నెలల్లో చూపించారు వ్యతిరేకంగా. కర్ణాటక లాస్ట్ 6-7 మంత్స్లో ఆ వ్యతిరేకత బయటపడింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల వ్యతిరేకత వచ్చింది. ఇతను ఒక శాడిస్టు, సైకో. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, లేదు దాన్ని బోల్ట్ తిప్పేస్తే దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర బిగించుకో. అంతేగాని ప్రక్కనలు పెట్టి కొట్టడం, దాన్ని నుజ్జు చేయటం, చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా, ఆయన బాగా ఇదైపోవాలి, ఫీల్ అయిపోవాలని అక్కడే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతను సైకోయిజం. ఈజ్ వన్ సైకో. కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటో ఏమీ లేదు. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు. యువతల యొక్క భవిష్యత్తు అంధకారం. యువత వ్యాపారాలు చేయలేరు, ఎవరు చేయలేరు. ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ ఆ విధంగా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దండం పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన ఇక్కడి నుంచి తరివేశాడు, అందరూ అక్కడ పోయారు, డెవలప్ అయ్యారు. ఈ రాష్ట్రం ఏమైపోయిందంటే అంధకారంలో పడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు. ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం కూడా నిజంగా ఆ మాట చెప్పకూడదు. కానీ ఆయన నోటి గుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఆయన పోవటం తథ్యం. రేపు 28వ తేదీ 11 గంటకి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి, నెల్లూరు సిటీకి 10 గంటలకు వస్తారు. 10 గంటకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ప్రజలు ఈ యొక్క ప్రోగ్రామ్ వస్తున్నారు. 1,00,000 కంటే ఎక్కువ వస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఈ ఏరియా అంతా కొంత హైజీనిక్గా ఉండటం. డయాస్ కూడా 160 అడుగులకి 40 అడుగులు, 60x40తో వేయటం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.